స్వాగతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది గతం మర్చిపోవాలి. ఈ మున్సిపాలిటీలో భూములు ఆక్రమించుకోవడం, ఇళ్ళకి దొంగ నెంబర్లు వేసుకోవడం, అందులో అందరూ భాగస్వామ్యం కావడం, ఇటువంటి కార్యక్రమం జరిగితే మాత్రం తగిన శిక్ష తప్పదు అని కూడా చెప్తున్నాను. మున్సిపల్ ల్యాండ్స్ జోలికి పోకండి, ప్రభుత్వ భూముల జోలికి పోకండి. ఏమి ఇల్లీగల్ అక్రమ వ్యవహారాలు జరిగినా చాలా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. మున్సిపల్ ల్యాండ్స్ అన్నిటికీ ఫెన్సింగ్ వేయాలి. ఎక్కడ కూడా ఎవరు మున్సిపల్ ల్యాండ్ జోలికి పోవద్దు. అదేవిధంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో కాకుండా లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మడానికి వీలు లేదు. కొంతమంది ఎంఆర్ఓలను అప్రోచ్ అయ్యి అది వ్యవసాయ పొలంగా చూపెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ ప్రక్రియ కుదరదు. చట్టం ప్రకారం ఏముందో అది ఫాలో కావాలి. అట్లా ఎవరు దానికి ఎస్కేప్ అయిదామని చూసినా మరి మేము ఏం చేయాలో చేస్తాం. ఓకే, కమిషనర్ గారు, మీకు మున్సిపల్ అధికారులందరూ చెప్తున్నా, ఏ ఒక్క విషయంలో అయినా మీరు రూల్స్ వయలేట్ చేస్తే మీరు కానీ మీ అధికారులు కానీ తప్పనిసరిగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పి చెప్తున్నా. ఎవరు చెప్పినా ఎవరు ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి వీలు లేదు. మున్సిపాలిటీ ద్వారా హుజూర్ నగర్లో ప్రతి పౌరునికి మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం మనం పనిచేయాలి. ఇది గతంలాగా దొంగ నెంబర్లు ఇచ్చి అది చేసుకొని మీరు పోలీసులు కుమ్మక్కయి ఎవడో ఆస్తులు దూపి మున్సిపల్ ల్యాండ్ దూపి ఇవన్నీ చేస్తే మాత్రం చాలా సీరియస్గా వ్యవహారం ఉండబోతుందని చెప్పుకుంటే మనం చేస్తున్నాం. ఓకే, అది బీరువల్ సోమిరెడ్డి 500 గదాలు కోట్ల కేసు వేసినావా సార్? అది దానికి ఫెన్సింగ్ కూడా వేయడానికి మీరు మొన్న కూడా చెప్పారు సార్. అది మన రివ్యూ మీటింగ్లో దాన్ని మొత్తం కోర్టుల కేసు కూడా సార్. మున్సిపల్ ల్యాండ్స్ మీద ఏ కోర్టు కేసులు జరిగినా మీరు డైరెక్ట్గా కోదాడు, హుజూర్ నగర్, నేడచెల్ల మున్సిపల్ ల్యాండ్స్ మీద ఏ కోర్టుకి జరిగినా మీరు డైరెక్ట్గా జీపీతో మాట్లాడండి. ఓకే, గవర్నమెంట్ లీడర్తో మాట్లాడి అది ఆ ల్యాండ్స్ డిఫెండ్ చేసుకోవాలని చెప్పండి. గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు, అధికారులు అందరూ కలిసి ఆ భూములు దుబ్బే ప్రయత్నం చేసిండ్రు. ఓకే, ఇది ఏ విధంగా కూడా ఇది మనం సహించడానికి విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక 5,500 గజాలు ఉంది. అక్కడ నేడచెర్ల ఎన్ఎస్పి ల్యాండ్ ఉంది. ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వాడుకోవచ్చు. స్కూల్స్కో, కాలేజెస్కో, పార్కులకు, ఇటువంటి వాటికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వాడుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఈ ల్యాండ్స్ జోలి నమస్కారం, డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.